కృష్ణానదిలో చేపల వేటకు వెళ్తేనే వారికి రోజు గడుస్తుంది. చేపలు పడతాయో లేదో తెలియదు కానీ వేటకు వెళ్ళకపోతే ఇంట్లో పొయ్యి మాత్రం వెలగదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో రోజు బతుకు పోరాటం చేస్తున్నామని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది ఎండిపోయినా, వరదలు వచ్చినా, బ్యారేజ్ గేట్లు ఎత్తినా వేటకు వెళ్లకుండా పస్తులుంటున్నట్లు జాలర్లు తెలిపారు. ఏడాదంతా కృష్ణమ్మని నమ్ముకొని బతికే తమకు సముద్రంలో వేటాడే జాలర్లలాగే మత్స్యకారుల భరోసా పింఛను ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణానది సాయంత్రం 4 వల్ల వెళ్తాం, మళ్ళీ తెల్లవారు 4 వచ్చి వల్ల ఎత్తాము, వల్ల అవుతా వస్తాము. అయితే ఒక రోజు 10 రోజులు ఉంటాయి, 12 రోజులు ఉంటాయి, 50 రూపాయలు రానుకున్న రోజులు కూడా ఉంటాయి. ఆయిల్ కూడా మాకు డబ్బులు రావు. మత్స్యక భరోసా ఒకటి, పెన్షన్లు ఒకటి ఇస్తే కొద్దిగా మేము బాగుంటుంది. వరద వస్తే 3 నెలలు పడవలు కట్టేసి ఖాళీగా ఉంటున్నాము. ఖాళీగా ఉన్నప్పుడు 40-50 వేలు అప్పు చేసి తింటున్నాము. సంవత్సరం వడ్డీ వాళ్ళకి 30 వేలు, ఆల్రెడీ 20 వేలు ఇస్తున్నారు. మాకు కూడా మన సార్ని అడిగాము, లోకేష్ సార్ని అడిగాము. ఇష్టం ఏంటంటే వరద వచ్చిన వల్ల పోతున్నాయి, ఆ వల్ల కొనుక్కుంటా కూడా డబ్బులు ఉండలేదు. ఇష్టమైనట్టు మాకు ఆటకెళ్తేనే తెచ్చుకుని తినాలి, లేకపోతే మా పరిస్థితి తినే పొజిషన్ లేదు. మేము బయటకు వెళ్ళి ఏం చేసేవి ఏమి నేర్చుకోలేదు. బయటకు వెళ్ళి నేర్చుకుని ఏం పనులు నేర్చుకోవాలి, చేపలు పడతామే నేర్చుకున్నాము. 10 సంవత్సరాలు ఇక్కడ చేపలు చేయటం మొదలుపెట్టి మాకు ఉండటానికి ఇల్లు లేవు. కష్టపడుకోవటం, అద్దెలు కట్టుకోవటం జరగని పరిస్థితుల్లో ఉంది. మా జీవితాలు ఎలా గడవాలో కూడా తెలుస్తులా. నది వచ్చినప్పుడు చేపలు పడవు, మా పల్లెకారులకు ఆధారం అనేది తెలియదు. ఇప్పుడు నదిలో వేటలో వరద వచ్చినప్పుడు కొద్ది చేపలు పడితే మాకు పడినట్టండి. లేకపోతే కొన్ని గడ్డు పరిస్థితులు మాకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మాకు అనుకున్న సమయాల్లో వేటలు పడినప్పుడు మేము చాలా ఖాళీగా ఉంటాం, చాలా బాధలు పడుతూ ఉంటాం. ఇంట్లో పొజిషన్ కూడా అంతంత మాత్రంగా మాకు ఉంటూ ఉంటుంది. తగ్గినప్పుడు కృష్ణానది తగ్గినప్పుడే కొద్దిగా మా పండగలాగా కొద్దిగా అమ్ముకుంటాం, లేకపోతే లేదు.